అక్షయ తృతీయ అనేటువంటిది వస్తూ ఉన్నది ఇప్పుడు మనకు. ఈ అక్షయ తృతీయ అన్న రోజు బంగారము కొంటేనే మేలు జరుగుతుందా, లేదు ఇంకేమైనా కొంటే మేలు జరుగుతుందా అనేది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం. ప్రతి వాళ్ళు బంగారు కొనలేరు కదా, అసలు బంగారు కొంటేనే అనేటువంటి మాట లేదు కదా. అయితే నమ్మకం అనేటువంటిది మానవులకు బలముగా ఉన్నప్పుడు ఎవరి నమ్మకం వాళ్ళది, తప్పులేదు, ఏదైనా కొనవచ్చును. ఏమిటి అక్షయ తృతీయ రోజు మనము బంగారు కొనడంలో ఆంతర్యం ఏమిటి అంటే, మనము ఒక్కసారి మహాభారతంలోకి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకు? ధర్మరాజు వెంట మామూలుగా పాండవులు అరణ్యవాసం వెళ్ళినప్పుడు వాళ్ళని నమ్ముకొని వాళ్ళ మీద అభిమానముతో కొంతమంది వచ్చారు. వచ్చినప్పుడు వాళ్లకు తిండి ఎలా పెట్టాలి అనేటువంటి భావనతో ఆయన ఆందోళన చెందుతూ సూర్యభగవాను వేడుకుంటే అక్షయ పాత్ర ప్రసాదించాడు అనేటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. అక్షయం అంటే ఏమిటి? క్షయము కానిది, నిరంతరము అలాగే అభివృద్ధి చెందుతూ ఉండేది అని దాని యొక్క అర్థం. అక్షయం అంటే క్షయము కానిది అని. అందువలన అక్కడ ఒక మాట చెప్పాడు, ఏ రోజైతే నువ్వు దాన్ని శుభ్రముగా కడిగి తుడిచి పెడతావో ఆ రోజు మళ్ళీ నీకు అది ప్రసాదించదు అనేటువంటి మాట అన్నాడు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మనం ఇంట్లో కూడా లక్ష్మీదేవి స్థిరంగా ఉండడం లేదు, చేయడం లేదు అని కోరుకుంటూ ఉంటాం. మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఎలా ఉంటుంది? ఉండాలి అంటే మనం ఇంట్లో ఉండవలసినటువంటి వస్తువులు ఏమిటి అనేది ఒకసారి ఆలోచన చేయాలి. పాలు, పెరుగు, పువ్వులు, ధాన్యము, కందిపప్పు, నూనె, ఇటువంటి వస్తువులు నిండుకున్నాయి, అయిపోయింది, లేదు అనేటువంటి మాట రావద్దు. పసుపు, కుంకుమ, ఉప్పు ఇవన్నీ కూడా ఇలాంటివి రాకూడదు అని చెప్పాడు శాస్త్రములో. ఇవన్నీ ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో సస్యశ్యామలముగా ఉంటుంది గాక. అయిపోయింది, నిండుకుంది అనేటువంటి మాట రాకూడదు. అందుకనే బియ్యము, మనము ధాన్యం, రైసు ఇంకా మనకు 10 రోజులు 20 రోజులు వస్తాయి అని అనంగానే ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలి. కందిపప్పు, కుజుడు ధనము, ఐశ్వర్యానికి ప్రాధాన్యత ఎప్పుడూ కూడా కుజుడి వలన. అందువలన రుణాలు తీర్చుకోవాలి అంటే ధనము రావాలి. ధనము రావాలి అంటే కుజుడు కందిపప్పు అయిపోకుండా చూసుకోవాలి. ఇంట్లో నిండుకుంది అనే మాట అంటాం మనం, అందుకే అయిపోయిందనే మాట రావద్దు. అలాగే పాలు లేవండి అనకూడదు. మజ్జిగ లేదండి, పెరుగు లేదండి అని అనకూడదు ఇంట్లో. పువ్వులు, నిరంతరము ఇంట్లో పువ్వులు ఉండాలి. తుమలపాకులు లేని ఇల్లు ఉండరాదు, తుమలపాకులు ఉండాలి. ఉప్పు అయిపోయింది అనేటువంటి మాట రాకూడదు, ఉప్పు ఉండాలి. ఇంకా ఉంది, వారం రోజులు అవుతుంది, ఉప్పు అనంగానే తెచ్చి పెట్టుకోవాలి. పొట్లాలు ఎప్పుడో కూడా పూర్తి అయిపోయిన తర్వాత సాయంత్రానికి ఉన్నాయి కదా బియ్యం, రాత్రి సాయంత్రానికి పెట్టి మళ్ళీ తెచ్చుకుందాములే అంటే అది కరెక్ట్ కాదు. అందుకనే మన జేబులో ఉండే డబ్బు పూర్తి అయిపోయి అంతా ఊడ్చుకొని పోతే కానీ రాకుండా ఉంటుంది. అందుకనే మామూలుగా ఉద్యోగస్తులైనా కూడా నెలకు సరిపడా సరుకుల కంటే నెలన్నరకు సరిపడా సరుకులు కొంటే మళ్ళీ వెంటనే డబ్బులు వచ్చిన తర్వాత ఇంకా అర్ధ నెలకు ఉన్నాయి కాబట్టి నెలకు కావాల్సినటువంటి సరుకులు తెచ్చుకుంటే ఎవ్వరికీ ఎలాంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉండవు అని. అలాగే బంగారు కొన్నా కూడా బంగారు మళ్ళీ మనం ప్రతి సంవత్సరము కొనాలి అనేటువంటి భావనతో అక్షయము అనేటువంటిది పెరుగుతూ వస్తూ ఉంది. దాంట్లో 10 మందికి భోజనాలు పెట్టినట్టే అక్షయ పాత్రలలో అలా పెరుగుతుంది అనేటువంటి భావనతో తెచ్చుకుంటాం. మనము శాస్త్రం కూడా తృతీయ అని ఎందుకన్నాము అంటే, తదియనాడయ్యేది విదేనాడయ్యేది తదేనాడు జరుగుతుందిలే అని సామెత చెప్తారు పెద్దలు. అందువల్లనే అక్షయ తృతీయ అంటే తృతీయ నాడు చేసేటువంటి పని తప్పకుండా జరుగుతుంది అనేటువంటిది ఉన్నది, మేలు జరుగుతుంది అని. అందుకోసమనే ఈ అక్షయ తృతీయ నాడు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది బంగారు. అయితే బంగారు శక్తి లేనటువంటి వాళ్ళు ఏమి కొనాలి అంటే, నేను చెబుతున్నాను కదా పదార్థాలు ఇవి కొనండి. అక్షయ తృతీయ నాడు తప్పకుండా ఉప్పు కొనండి, లక్ష్మీదేవి మిమ్మల్ని వరిస్తుంది. అక్షయ తృతీయ నాడు కందిపప్పు కొనండి, తప్పకుండా మీకు ఖచ్చితముగా మేలు జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంట్లో కావాల్సినటువంటివన్నీ కూడా యోగవంతమైనటువంటివే. బంగారు కొంటేనే అనేటువంటిది కాదు, ఒక్క సువర్ణములో మాత్రమే యోగము, సువర్ణముతోనే అని కాదు. షోడశ దానాలు చెప్పారు. అక్షయ తృతీయ నాడు గోవును
నమస్కారం చేసుకోండి. 33 కోట్ల మంది దేవతలు మీకు నిజంగా కూడా సహకరించి మీకు అనుకూలం చేస్తారు. అక్షయ తృతీయ నాడు గోవుకు కాస్త ఏదో ఒక గ్రాసం లాంటిది ఏదో తిండి పెట్టండి, మేలు జరుగుతుంది. పాలు పెరుగు అన్నీ కొనండి, సమృద్ధిగా కొనండి. ఇది చాలు ఎక్కువ అవుతాయి, ఈరోజు వేస్ట్ అవుతాయి అనేటువంటి మాట వద్దు. కొన్నారు అంటే ఖచ్చితంగా మేలు జరుగుతుంది. అందువలన ఓ బంగారపు కొంటేనే అనేటువంటిది ఏమీ లేదు. ఇలాంటివి ఏమైనా చేసుకోవచ్చును. అక్షయ తృతీయ అనేటువంటిది ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. అందరూ బంగారు కొనగలిగినటువంటి ఇదే ఉంటుందని అనుకోవాల్సిన పని లేదు. మిగతాటివి కూడా కొనవచ్చును. ఒక రైస్ బ్యాగ్ కొనండి, నిరంతరం సమృద్ధిగా ఇంట్లో మీకు వందల మంది తినడానికి రైసు ఉంటాయి. అలా ఏది కొన్నా మంచిదే. ఇవన్నీ కూడా చెప్పాడు శాస్త్రంలో ఏది మంచిది అని. అందుకని లక్ష్మీదేవి ఎందులో అయితే ఉంటుందో అందులో అవన్నీ కూడా వస్తువులు మీరు కొనవచ్చును అక్షయ తృతీయ నాడు. ఒక మట్టి కుండ పాత్ర కొని దాంట్లో నిండా నీళ్లు పోసి నలుగురికి మంచినీళ్ళు ఇవ్వండి. అంటే 100 మందికి భోజనము పెట్టినా సరిపోనటువంటిది ఒక మనిషికి ఒక గ్లాసు నీళ్లు ఇస్తే ఎండాకాలపు పుణ్యం. అందుకే అక్షయ తృతీయ అనేటువంటిది ఎండాకాలంలో వస్తుంది. ఎప్పుడూ కూడా ఒక మనిషికి దప్పిక తీర్చడం అనేటువంటిది చాలా పరమ పుణ్యప్రదమైనటువంటిది. 10 మందికి ఏదైనా సహకారం చేయండి. 4 మంచినీళ్ళ ప్యాకెట్లు కొనియండి, మజ్జిగ ప్యాకెట్లు కొనివ్వండి కొంతమందికి. ఇలా ఎవరికి ఏది చేసినా సంతోషమే. అందువలన అక్షయ తృతీయ అనేటువంటిది బంగారము కొంటేనే అనేది కాదు. వస్త్రదానము చేసినా పుణ్యమే, వస్త్రాలు కొని ఇలాంటివి ఏవి చేసినా పుణ్యప్రదమైనటువంటివి అనేటువంటిది తెలుసుకొని జాగ్రత్తగా అందరూ పాటిస్తారు అనేటువంటిది ఆశిద్దాం. జయోస్తు.